ఇక డీటెయిల్స్లోకి వెళితే 2004లో ప్రపంచాన్ని వణికించిన సునామీ వచ్చి 20 ఏళ్లు అవుతున్నా దాని ప్రభావానికి గురై చిన్నాభిన్నమైన జీవితాల్లో వణుకు మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. డిసెంబర్ 20వ తేదీ వచ్చిందంటే సముద్ర తీర ప్రాంతాల్లో విషాద ఛాయలు ఆవరిస్తాయి. మన దేశపు సముద్రపు తీర ప్రాంతాన్ని 2004 డిసెంబర్ 27 నాడు ఎంత గట్టి దెబ్బ కొట్టిందో ఆ క్రమంలో చోటు చేసుకున్న దృశ్యాలు గుర్తుకు వస్తే చాలు నాటి బీభత్స ఛాయలు అందరి మదిలో మెదులుతాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న సునామీ మన దేశంలోనూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బ కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 13 దేశాలను అతలాకుతలం చేసిన సునామీ మన దేశ తూర్పు తీర ప్రాంతాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. 2004 డిసెంబర్ 26న ఉదయం 9 గంటల నుంచి ఈ ఉపద్రవం ప్రారంభమైంది. సముద్రం 1/2 కిలోమీటర్ మేరకు ముందుకు వచ్చింది. ఒక్కసారిగా రాకాసియాలలు తీరంలోని ప్రజల వైపుకు దూసుకువచ్చాయి. ఊహించని పెను ఉత్పాతాన్ని ప్రజలు అర్థం చేసుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కళ్ల ముందే ప్రజలు సముద్రంలోకి కొట్టుకుపోయారు. సముద్ర తీరంలో సరదాగా గడుపుతున్న ప్రజలు నీటిపాలయ్యారు. క్షణంలో మారిపోయిన సిచ్యువేషన్స్తో ప్రపంచం గజగజా వణికిపోయింది. ఇండోనేషియా, జపాన్ దేశాలలో సునామీ గాయాలు మానడానికి చాలా ఏళ్లు పట్టాయంటే ఆశ్చర్యపోక తప్పదు. మన దేశంలో చెన్నై, విశాఖ, మచిలీపట్నం, మంగెనపుడి, కన్యాకుమారి బీచ్లలో బీభత్సం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతాలన్నింటిలోనూ నష్టం ఎక్కువగానే వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లా భారువా, కళింగపట్నం, విశాఖ జిల్లా భీమిలి, విశాఖ బీచ్, కాకినాడ బీచ్, మచిలీపట్నం బీచ్, మంగెనపుడి బీచ్లలో ఈ బీభత్సం భయానకంగా సాగింది. మన దేశంలో సుమారు 20,000 మంది చనిపోయినట్లు అధికారికంగా చెప్తున్నా ఇంకా ఎక్కువ మందే మృత్యువాత పడి ఉంటారని నివేదికల ద్వారా తెలుస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లో గ్రామాల్లో నీరు వచ్చి ఆ ప్రాంతాలన్నీ కొట్టుకుపోయాయి. వేలాది పశువులు నీళ్లలో కొట్టుకుపోయాయి. తీరంలో నీళ్లు సముద్రం పాలయ్యాయి. ఎన్నో కుటుంబాలు అనాథలుగా మారిపోయాయి. ఇప్పటికీ ఆ ప్రమాద వార్తలు గుర్తుకు వస్తే చాలు తీర ప్రాంత ప్రజలు గజగజా వణికిపోతారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు తీర ప్రాంతాల్లోని అన్ని జిల్లాల్లోనూ ప్రజలు భారీగా చనిపోయారు. సందడిగా ఉన్న బీచ్లలో సముద్ర స్నానాలకు వచ్చిన ప్రజలు సముద్ర రాకాసియాలకు బలైపోయారు. ప్రతి జిల్లా నుంచి 30 నుంచి 100 మంది దాకా చనిపోయారు. పశువులైతే లెక్క చెప్పడం కష్టమే. అంతేకాదు సునామీ బీభత్సంతో వేలాది ఇళ్లు నేలకూలిపోయాయి. చెట్లు సముద్రం పాలైపోయాయి. కృష్ణా జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలోని అనేక గ్రామాలు సునామీ దెబ్బకు అతలాకుతలమయ్యాయి. మచిలీపట్నం శివారులోని మంగెనపుడి బీచ్లో తీవ్ర విషాదం నెలకొంది. బీచ్ను చూసేందుకు వచ్చిన సందర్శకుల్లో చాలా మంది మృత్యువాత పడ్డారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 27 మంది మృత్యువాత పడ్డారు. దివిసీమ ప్రాంతాన్ని సైతం సముద్రపు అలలు కబలించేశాయి. అనేక మందిని గూడులేని వారిగా మార్చేశాయి. 2 దశాబ్దాల నాటి ఆ విషాద ఘటన ఇంకా కళ్ల ముందు కదలాడుతోందని కృష్ణా జిల్లాకు చెందిన మత్స్యకారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో సందర్శకులతో ఎప్పుడూ సందడిగా ఉండే మంగెనపుడి బీచ్లో సునామీ దెబ్బకు మృత్యు గంటికలు మోగాయి. 2004 డిసెంబర్ 26న ఉదయం 9:45 సమయంలో ఒకేసారి రాకాసియాలలో పోటెత్తాయి. తాటి చెట్టంత ఎత్తులో అలలు ఎగిసిపడ్డంతో సరదాగా కుటుంబాలతో కలిసి వచ్చిన ఎంతో మంది బలయ్యారని నాటి విషాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రజలు చెబుతున్నారు. ఆ రోజు ఉదయం 9:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 5 సార్లు సముద్రం ఉప్పొంగినట్లు నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు ప్రజలు. ఉపద్రవం రావడానికి ముందు అనూహ్యంగా సముద్రం 1/2 కిలోమీటర్ దూరం వెనక్కి వెళ్లిందని, ఆ తర్వాతే రాకాసియాలలో పోటెత్తాయని గుర్తు చేస్తున్నారు. సముద్రపు అలల తాకిడికి అవనిగడ్డ సహా దివిసీమ ప్రాంతాల్లోని గ్రామాల్లోకి నీళ్లు చొచ్చుకొచ్చాయి. పాలకాయ తిప్ప, రామకృష్ణాపురం గ్రామాల్లోకి 1 అడుగు లోతు నీళ్లొచ్చేశాయి. ఎటు చూసినా విషాదం. సముద్రం నుంచి గంట గంటకు వచ్చి పడుతున్న మృతదేహాలు, పశువుల కలేభారాలు, ఎప్పుడూ ఎన్నడూ కని విని ఎరగని ఉపద్రవం. ప్రభుత్వాలు ప్రజలు మేలుకొనేలోగానే జరిగిన ఉత్పాతం. ఆ తర్వాత బాధిత ప్రజల్ని ప్రభుత్వాలు ఆదుకున్న ఆ భయాలు నేటికి వెన్నాడుతూనే ఉన్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఒకసారి మనం చూస్తుంటేనే ఆనాటి పరిస్థితులను ఒకసారి నెమర వేసుకుంటేనే ఒళ్ళు గగ్గరు పడిచిపోతున్నాయి. ఆ బీభత్సం జరిగి 20 ఏళ్లు పూర్తవుతుంది. ఇంకా ఆనాటి ఆ చేదు జ్ఞాపకాలు, ఆ రాకాసియాలలో మిగిల్చిన చేదు జ్ఞాపకాలు అయితే వెంటాడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఎందుకు ఇలాంటివి ఉత్పన్నమవుతాయి, ఏమైనా చెప్తూ ఉన్నారా పర్యావరణవేత్తలు?
వంశీ, ఏదైతే ఆనాటి తుఫాను 20 ఏళ్ల క్రితం ఒక్కసారిగా ఎగసిపడినటువంటి రాకాసి అలలు ఎటువంటి తుఫాను హెచ్చరికలు లేకుండా ముందుగా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా భయానకంగా మారిపోయి పూర్తిగా విషాద వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి ఆనాటి సంగతులు గుర్తు చేసుకుంటేనే అవి ప్రత్యక్షంగా చూసిన వారికి కొంత ఇప్పటికీ కూడా వెనులో వణుకు పుట్టే పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది. ప్రజెంట్ సిట్యుయేషన్ అంటే అప్పటికప్పుడు ఏదైతే 26వ తేదీ డిసెంబర్లో 26వ తేదీ అందరూ కూడా క్రిస్మస్ హాలిడేస్ కోసం వివిధ ప్రాంతాల్లో అంటే ఆంధ్రప్రదేశ్తో పాటు మొత్తంగా 14 దేశాల్లో ఒకేసారి ఈ సునామీ అనేది అలజడి సృష్టించిన నేపథ్యంలో రాకాసి అలలుగా వాటిని చెప్పుకోవాలి. ఒక్కొక్క తాటి చెట్టు అడుగు ఎంతైతే పొడవు ఉంటుందో అంత ఎత్తున ఈ అలలు ఎగిసి పడడం సాక్షాత్తు ఎదురుగా అక్కడ ప్రత్యక్షంగా చూసి ఉన్నవారు చెబుతున్న నేపథ్యంలో అంటే సముద్రంలో వేటకు వెళ్ళేవారు కాదు, అలాగే సముద్రపు అంచులలో నివసించే వారు ఎవరైతే ఉంటారో వారికి బాగా సముద్రపు అలలతోటి అలవాటు ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆ సముద్రపు అలలు ఒక్కసారిగా ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో వాళ్ళు బ్రతికేటువంటి వారు ఉంటారు. అలాగే ఆహ్లాదాన్ని ఆస్వాదించడానికి వెళ్ళిన వారు వీరంతా కూడా ఒక్కసారిగా మృత్యువాత పడిన సంఘటనలు ఇంకా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇప్పటికీ కూడా స్థానికంగా ఉన్నవారు గుర్తు చేసుకుంటూ ఉంటారు. దాదాపుగా 20 సంవత్సరాలు గడిచిపోయింది ఈ రోజుతోటి. అయినప్పటికీ కూడా ఒక్కసారిగా వచ్చినటువంటి ఆ ప్రళయాన్ని మాత్రం ఇంకా కూడా కళ్ళ ముందే ఉన్నట్లుగా ఉందని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు. ఇక పర్యావరణవేత్తలు ఏదైతే ఈ సునామీ రావడానికి గల కారణాలు ఏమిటి, అలాగే దీనికి సంబంధించినటువంటి వాటిపైన ఇప్పటికే అనేక సార్లు అంటే ఏదైనా తుఫానులు ఇప్పుడు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్గా కంటిన్యూస్గా తుఫాను అనేది కంటిన్యూస్గా ఉంటుంది. కానీ ఆ రోజు ఇటువంటి తుఫాను హెచ్చరికలు కూడా ఏమీ లేవు. కనీసం ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉన్నటువంటి వాతావరణం శీతాకాలం కావడం వల్ల వర్షాలు తుఫాన్లు కూడా ఎక్కువగా ఉండవు. కాబట్టి ఆ ఎంజాయ్ చేసేందుకు వెళ్ళినటువంటి పర్యాటకుల కుటుంబాల్లో తీవ్రమైన విషాదం మిగిలిందనే చెప్పాలి. మొత్తంగా దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 1400 మంది వరకు కూడా దాదాపు మృత్యువాత పడ్డారు. దానికి సంబంధించి అంటే అక్కడ కొట్టుకు వెళ్ళిపోయి ఆ నీళ్ళల్లో నుంచి బతికి బయటపడిన వారు సైతం పూర్తిగా నిర్జీవంగా వారి బ్రతుకుని సాగిస్తున్నారని చెప్పాలి. ఇప్పటికీ కూడా కోలుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారని స్థానికులు చెప్తున్నారు. అయితే దీంతో పాటుగా ఆ రోజు జరిగినటువంటి ఈ సునామీ ఎఫెక్ట్ తోటి ఇప్పటికీ కూడా కొన్ని తీర ప్రాంతాలు కోలుకోలేదు. పూర్తిగా కొన్ని ఊర్లు అయితే పూర్తిగా జల దిగ్బంధంలో మునిగిపోయి పూర్తిగా జల సమాధి అయిపోయినటువంటి ఊర్లు కూడా కొన్ని చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మొత్తంగా విషాదాన్ని మిగిల్చి భారీ సునామీతోటి మొత్తంగా 14 దేశాలలో తీర ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టి నేటికి 20 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా వాటిని మర్చిపోలేమని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు నాయకులు అక్కడ ఉన్నటువంటి డైరెక్ట్గా చూసి దాన్ని ఫీల్ అయిన వాళ్ళు ఒక్కసారిగా సముద్రం వెనక్కి వచ్చి ఒక అడుగు మేర వెనక్కి వెళ్ళి ఒక్కసారిగా పైకి ఒక తాటి చెట్టు అడుగు పొడవున్నంత ఎగిసి పడుతున్నటువంటి అలలను చూసి భయపడిన వాళ్ళు ఇంకా కూడా దాన్ని మర్చిపోలేకపోతున్నామని ఆ చేదు జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఉన్నారు. వంశీ. రైట్, థ్యాంక్ యూ కాంతి.